మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరు బాగా ఉండడానికి నేను ఒక ఐటమ్ చూపిస్తున్నాను, చూడండి. ఇవి అతిబల గింజలు. అతిబల గింజలు అంటే కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. దుర్యోధనునికి గాంధారి అతిబల ఆయిల్ పూస్తుంది కదా తొడలకి, ఎక్కడ కొట్టినా కానీ దెబ్బ తగదు. అది దాని గింజలు, ఆ చెట్టు గింజలు. ఇది మీరు మోకాళ్ళ గుజ్జు రావడానికి మీకు చూపిస్తున్నాను. ఇది 100 గ్రాములు ఇవి తీసుకుంటే 100 గ్రాములు కండ చక్కెర తీసుకోండి. షుగర్ పేషెంట్లు అయితే కండ చక్కెర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒట్టివేవి బాగా చేసుకొని నీట్గా చేసుకొని కొంచెం కడిగి శుభ్రం కడిగి ఆరబోసుకొని ఆరిన తర్వాత దాన్ని పొడి పెట్టుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోండి. షుగర్ పేషెంట్లు అయితే పొద్దున్నే లేస్తేనే ఒక అర స్పూన్ నోట్లో వేసుకొని వేడి నీళ్ళైనా పోసుకోండి, పాలైనా కలుపుకొని తాగొచ్చు. దానికి సంబంధం లేదు. షుగర్ పేషెంట్లకు అది. ఇది మామూలు వాళ్ళకి కండ చక్కెర వేసుకొని పట్టుకుంటాం కదా, దేంట్లో చూపిస్తాను, సగం బాగా చేసి చూపిస్తాను. అది పాలలో వేసుకొని కలుపుకోవచ్చు, నోట్లో పోసుకొని నీళ్ళు తాగొచ్చు, లేదంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని స్పూన్ కలుపుకోవచ్చు. అది పడిగడుపున చెమకపోయిన తింటే మీకు ఎన్నాళ్ళ నుంచో ఉన్న నొప్పులు కూడా బాగా అవుతాయని నేను చెప్పను. మీకు ఈ మధ్యకాలంలో సంవత్సరం 2 ఏళ్ళ నుంచి వచ్చిన మోకాళ్ళ నొప్పులకైతే గుజ్జు పడుతుంది. మీకు నిదానంగా కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వాత నొప్పులు కానీ ఏముండదు. ఇది ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందని అనుకుంటారేమో. ఇక్కడ ఏమి ఎఫెక్ట్ ఉండడానికి ఏముంది? ఏం లేదు. ఏం చేస్తున్నాం మనం? ఇవి అతిబల గింజలు, కండ చక్కెర, ఎఫెక్ట్స్ ఏముండవు. దీనికి ఇంకా మంచిగా కళ్ళు కనిపిస్తాయి, ఇంకా బాగా మంచిగా కళ్ళకు మంచిదే. కీళ్ళ నొప్పులకి, వాత నొప్పులకి, మోకాళ్ళ గుజ్జు రావడానికి అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఇది చేసుకొని తిని చూడండి. ఇది మీరు ఏం పెద్ద ఖర్చు కూడిన పని కూడా కాదు. మనం డాక్టర్ కాడికి పోతాం, మోకాళ్ళ నొప్పి చూసుకుంటాం, నెలకు 2,000 3,000 పెట్టాల్సి వస్తుంది. అవసరమా? ఇది వేసుకోండి. మీకు అంతగా మీకు బాగా నయం కాలేదన్నప్పటికీ మీరు పోదు. చిన్న దానికి హాస్పిటల్కి పోయి మందులు తిని కిడ్నీలు పాడు చేసుకొని ఎందుకు ఇబ్బంది పడతారని చూపిస్తున్నాను నేను. ఇది మాత్రం నాకు తెలిసినంతట్లో ఇది వాడిన వాళ్ళకి ఇంతవరకు మోకాళ్ళ నొప్పులు ఏం రాలేదు, కీళ్ళ నొప్పులు ఏం రాలేదు. గుజ్జు అరిగిపోయింటుంది. ఆ గుజ్జుకు ఇది తాగితే మోకాళ్ళ గుజ్జు వస్తుంది, అరుగుదల ఉండేది కూడా లెవెల్ అయిపోతుంది, మోకాళ్ళ నొప్పులు రావు, కీళ్ళ నొప్పులు రావు, బాగుంటుంది. చూడండి. ఇది దేని పీరియడ్ ఎంత అంటారా? 3 నెలలు వాడండి. నేను చెప్తా, సజెషన్ 6 నెలలు వాడని చెప్తా. మీరు 3 నెలలు వాడినారంటే మీరే వాడతారు, మీకు తెలిసిపోతుంది. అది నేను మీకు చెప్పే విధానం. నేను చేసిన తర్వాత, పొడి చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, నేర్చుకోండి, తీసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఇందాక మీకు చూపించాను కదండి, అతిబల గింజలు, కండ చక్కెర. ఇది సగం భాగం చేసి, ఇది షుగర్ పేషెంట్లకు ఇది ఇంత చేసినాను. ఇది మామూలు వాళ్ళు వేసుకోవచ్చు. పాలలో కలుపుకొని తాగొచ్చు, వేడి నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు, ఎట్లయినా తాగొచ్చు. దీన్ని నోట్లో వేసుకొని గ్లాసు గోరువెచ్చని నీళ్ళైనా తాగొచ్చు. దేనికి ఇబ్బంది ఏం లేదు, సేదు ఉండదు, మీకు ఏమన్నా ఇబ్బందిగా అనిపించదు, టేస్టీగానే ఉంటుంది. ఇది తినండి. ఇది కండ చక్కెరతో చేసినది. ఇంత పాలలైనా కలుపుకొని తాగండి, గోరువెచ్చని నీళ్ళైనా కలుపుకొని తాగండి. ఇది తాగినాక 1 గంట వరకు కాఫీ కానీ టీ కానీ తాగకండి. తర్వాత మీరు ఏం తిన్నా ఏం కాదు, పథ్యమేం లేదు దీనికి. ఇది షుగర్ పేషెంట్లకి ఇంత తీసుకోండి. పద్ధతి వేడి నీళ్ళలో దేనికి కూడా అంతే, గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని, అట్లా తాగలేకపోతే పాలలో కలుపుకొని తాగండి. అట్లా తాగినా మంచిదే, ఇట్లా తాగినా మంచిదే. కాకపోతే ఏమంటే పాలలో తాగితే మీకు పాల టేస్ట్ ఉంటుంది, ఉత్త నీళ్ళలో కాబట్టి చప్పగా ఉంటుంది. అట్లా తాగండి. మీకు అన్ని రోజులు అనకుండా చాలా రోజుల నుంచి ఉన్నవాళ్ళు మీరు ఒక 6 నెలలనే తీసుకోండి.
మధ్యలో 2, 3 ఏళ్ళు నుంచి వచ్చిన వాళ్ళు 3 నెలలు తర్వాత మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. అప్పుడు నాకు ఫోన్ చేయండి. నేను ఫోన్ నంబర్ ఇస్తాను. నాకు ఫోన్ చేయండి. లేకుంటే వీడియోలో పెట్టినా నాకు ఓకే. నేను మీకు మళ్ళీ ఏం సంబంధించినది పెడతా. ఇది మీకు ఎందుకు పెడుతున్నా అంటే మోకాళ్ళలో గుచ్చు రావడానికి. గుచ్చు అరిగిపోతేనే మోకాళ్ళు పటపట అనేది, కీళ్ళు వంగిపోయినట్టు అనిపించేది, నొప్పి కీలు కీలు కొట్టుకుంటే నొప్పి వచ్చేది అట్లా వస్తుంది. ఇది తాగిన దానివల్ల మీ గుచ్చు పెరుగుతుంది, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఎనర్జీకి వస్తుంది, కంటి చూపు కూడా మంచిగా ఉంటుంది, కళ్ళకి ఎఫెక్ట్ ఏముండదు, అన్నిటికీ మంచిగా ఉంటుంది. నేను ఎందుకు మీకు ఇంతగానే చూపిస్తున్నానంటే నాకు అందరూ నేను చేసేటప్పుడు నన్ను సిపిఎంని అడుగుతారు వీళ్ళందరూ. నేను చేసేటప్పుడు వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను చేయడానికి వీలు కాదు. ఇట్లా వీడియోలో పెడితే వాళ్ళు నేర్చుకొని 10 మందికి బాగా చేసుకుంటారని, ఆరోగ్యంగా ఉంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ చూపిస్తున్నాను. నేను ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చిన్న విషయానికి హాస్పిటల్కి పోతున్నారు. హాస్పిటల్కి పోతారు, మోకాలు నొప్పులు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆడ ఏవేవో ఎక్స్రేలు అంట, ఇవంట టెస్టులు అంట అన్నీ 2-3 వేలు చేస్తారు. డబ్బులు ఎక్కడ వస్తాయి? డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదా. డబ్బులు ఉన్న వాళ్ళకి ఓకే, వాళ్ళకి కనపడదు. డబ్బులు లేని వాళ్ళు ఎట్లా చేస్తారు? కాబట్టి ఇది డబ్బులు లేని వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మీకు ఎఫెక్ట్ ఉండదు, అన్నిటికీ మంచిది. తిని మీరు బాగా ఆరోగ్యంగా ఉండి నాకు లైక్ కొట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను, దాన్ని చూసి చేసుకోండి. పెద్ద మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఏం పెట్టాను, 2-3 దించులు మాత్రమే, ఏ దానికి దానికి